అత్యంత అధునాతనమైన మరియు వేగవంతమైన రోబోటిక్ లేజర్ విజన్ కరెక్షన్ కేవలం 6 సెకండ్లలోనే. సంప్రదించండి రమేష్ లేసిక్ అండ్ లేజర్ సెంటర్. నమస్తే, వెల్కమ్ టు విహారీ న్యూస్. అయోధ్యలో 500 ఏళ్ల కళ నెరవేరింది. నిన్న యావత్ దేశమంతా రామనామ స్మరణంతో ఊగిపోయింది. అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ప్రధాని మోదీ చేతుల మీదుగా ఘనంగా జరిగింది. ఈ నేపథ్యంలో గతంలో సుప్రీంకోర్టు అయోధ్యలో మసీదు నిర్మాణానికి ఇచ్చిన తీర్పు అంశం తెర మీదకు వచ్చింది. సుప్రీంకోర్టు అయోధ్యకి సమీపంలో మసీదు నిర్మించాలని 5 ఎకరాలు కేటాయించిన విషయం తెలిసిందే. 2019లో సుప్రీం ఇచ్చిన తీర్పు మేరకు అయోధ్యకు 26 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధన్నీపూర్లో 5 ఎకరాల విస్తీర్ణంలో మసీదు నిర్మాణానికి ఇండో ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ డెవలప్మెంట్ కమిటీ సిద్ధమైంది. పవిత్ర రంజాన్ నెల తరువాత ఈ ఏడాది మే నెలలో మసీదు నిర్మాణం మొదలు పెడతామని డెవలప్మెంట్ కమిటీ ప్రెసిడెంట్ హాజీ అర్ఫత్ షేక్ వెల్లడించారు. ఈ మసీదు ప్రాజెక్టు కాంప్లెక్స్ లో 500 పడకల ఆసుపత్రిని కూడా ఏర్పాటు చేసేలా ప్రణాళిక చేసినట్లు తెలిపారు. అయితే ఈ నిర్మాణానికి నిధుల సమస్య ఉన్నట్లు ఆ కమిటీ సభ్యులు అంటున్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం దాదాపు 3000 కోట్లకు పైగా విరాళాలు అందాయని, కానీ మసీదు నిర్మాణానికి నిధుల కొరత ఉందని ఐఐసిఎఫ్ ప్రెసిడెంట్ జుఫర్ అహ్మద్ ఫరూకీ పేర్కొన్నాడు. అయినా కూడా ఇప్పటి వరకు నిధుల కొరకు తాము ఎవరినీ సంప్రదించలేదని, ఎలాంటి ఉద్యమం చేపట్టలేదని చెప్పారు. అలాగే భారత్లో మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించిన బాబర్ చక్రవర్తి పేరుతో ఉన్న బాబ్రీ మసీదు పేరును కూడా తొలగించారని ఆ కమిటీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. కొత్తగా నిర్మించబోయే మసీదుకు బిన్ అబ్దుల్లా మసీదుగా పేరు పెడతామని ఐఐసిఎఫ్ సెక్రటరీ అదూర్ హుస్సేన్ తెలిపారు. అలాగే త్వరలోనే మసీదు నిర్మాణం కోసం నిధులు సేకరించేందుకు క్రౌడ్ ఫండింగ్ వెబ్సైట్ ను ప్రారంభిస్తామని బీజేపీ లీడర్ అరాఫత్ షేక్ అన్నారు. ప్రజల మధ్య శత్రుత్వం, ద్వేషం తొలగించి ఒకరిపై ఒకరు ప్రేమగా మార్చడమే మా ప్రయత్నమన్నారు. మన పిల్లలకు, ప్రజలకు మంచి విషయాలు నేర్పితే ఈ తగాదాలన్నీ ఆగిపోతాయన్నారు. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ విహారీ న్యూస్.